హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తుండగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందని, మేడ్చల్, మల్కాజ్గిరి, ఘట్కేసర ప్రాంతాల్లో గోరక్షణ పోరాటం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అసలు కంట్రోల్ లేకుండా పోయింది. గన్ కల్చర్ పెరిగిపోయింది. భూ ఆక్రమణలు, ఇవాళ గోరక్షకులుగా నేను నిత్యం చూస్తూ ఉంటా. ఇక్కడ ఎంపీగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కావచ్చు, కీసర పోలీస్ స్టేషన్ కావచ్చు, గడికసర పోలీస్ స్టేషన్ కావచ్చు, నిత్యం కొన్ని వందలాది ట్రక్కులు కదిలిపోతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అసలు గోరక్షకులుగా సమాచారం ఇస్తుండొచ్చు, కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీస్ స్టేషన్ల మీదనే ఉంటుంది.